ఒక వ్యక్తి కామన్ మ్యాన్ లాగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ని ఫ్లాట్ చేసేసి వరల్డ్ లెవెల్లో సత్తా చాడుతురంటే ఎవరు? ఆ మనిషి ఎవరు? ఓన్లీ ప్రభాస్. ఆయన వల్లనే ఇదంతా అవుతుంది. ఈసారి ప్రభాసు రాజా సాబ్ అంటూ వచ్చాడయ్యా. జనాలందరికీ నచ్చేసిండు. ఆర్టిస్టుల సంకల కింద చెమట ఉందని, ఆ సొక్క మడతపడ్డదని, ఇట్లాంటి పాయింట్లు పట్టుకొని సినిమా రివ్యూలు అని చెప్పి సినిమాని చిన్నగా చేయకురి. సినిమా అనేది చాలా పెద్దది. అట్లనే ఆలోచించరాదురు జరా. ఇగో సినిమా తీయకపోతే తీయకపోయిరబ్బా, కనీసం ఆలోచన జర పెద్దగా చేయుర్రి. ఈ రాజాసాబ్ సినిమా నడిపించిన తీరైతే చాలా సూపర్గా ఉందబ్బా. చూస్తుంటే ఎంతో ఫ్రెష్గా ఉంది తెలుసా. ఈ సినిమాలో కెమెరామెన్ కార్తిక్ పలని పనితనం అయితే సింపుల్గా సూపర్ అబ్బా. అతని ఫ్రేమింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక మన డైరెక్టర్ మారుతి గారి పని మాత్రం ఇంచు ఇంచులో చూస్తాం, మస్తుగా ఎంజాయ్ చేస్తాం. ఏమన్నా కష్టపడడా అన్న, సూపర్ మారుతి గారు. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ అన్న మాత్రం పాత షెల్ని పగలగొట్టుకొని కొత్తగా సూపర్గా చేసిండు యాక్టింగ్. ఇక హీరో ప్రభాస్కి అసలు పోటీ అనే పదం వాడకపోవటమే మంచిది అనుకుంటా, ఎందుకంటే సింగిల్ పీస్ కాబట్టి. రాజాసాబ్ సినిమాల డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ, డిఓపి కానీ ఒక్కొక్క సీన్ని ఓ రేంజ్లో, ఓ లెవెల్లో చేసిరనే చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ వేసిన సెట్లు ఆహా, ఇక మరో ప్రపంచంలోకి తీసుకుపోయినట్టుగానే ఉన్నాయి. గ్రీస్లో షూట్ చేసిన పాట అయితే కెవ్వు కేక అని చెప్పాలి. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ కోట్లు తెచ్చి పెడతాయని చెప్పాలి. ఒక్కటే మాట, ప్రభాస్ అన్న గట్స్కి సలాం అని చెప్పాలి. రాజాసాబ్ సలాం. ఇక తమిళనాడులో విజయ్ సినిమా పోస్ట్పోన్ కావటం వల్ల రాజాసాబ్ అయిన మా ప్రభాసు మెయిన్ థియేటర్లో పడ్డాడు. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు మీ గట్స్కు సలాం. ఈసారి మీకు డబ్బులే డబ్బులు.